నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రాష్ట్రంలోని మహిళలను చులకనగా అసభ్యకరంగా చూస్తూ వారి చావుకు కారణమవుతున్న టీడీపీ జనసేనలను వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టాలని మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుమలలో ఏపీ టూరిజంకు సంబంధించిన అన్నమయ్య, బాలాజీ, నారాయణగిరి రెస్టారెంట్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ తిరుమలకొచ్చే భక్తులకు మంచి క్వాలిటీ, క్వాంటిటీ అందించే లక్ష్యంతో 3 కొత్త రెస్టారెంట్లను అందుబాటులోకి తేవటం గర్వకారణంగా ఉందన్నారు. టీటీడీ నిర్ణయించిన ధరల ప్రకారం స్టార్ హోటల్లో తరహాలో నాణ్యమైన భోజనాన్ని భక్తులకు అందించేలా జరుగుతుందన్నారు. ప్రతి మహిళ బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి చనిపోవటం చాలా బాధ వేసిందన్నారు. కేవలం తనకొచ్చిన ఇంటి పట్టాను సంతోషంగా మీడియాకు చూపించి మాట్లాడటమే ఆమె చేసిన తప్ప అని అన్నారు. టీడీపీ, జనసేన రెండూ ఆ మహిళపై అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంతో వేధించారని చెప్పారు. మహిళలను గౌరవించే ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం బాధాకరమన్నారు. ఎవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడి ఆ మహిళ చావుకు కారణమయ్యారో వాళ్లందరికీ తగిన శిక్ష పడేలా భగవంతుణ్ణి ప్రార్థించినట్లు చెప్పారు. తిరుమలలో టూరిజంకి సంబంధించి అన్నమయ్య, బాలాజీ అలాగే నారాయణగిరి రెస్టారెంట్స్ని ఈరోజు ఓపెన్ చేయటం మేమంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తులకి క్వాలిటీ ఫుడ్, క్వాంటిటీ ఫుడ్ తక్కువ ధరకి అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మా ఎండీ గారు, చైర్మన్ టీం అంతా కూడా చాలా అందంగా దీన్ని తీర్చిదిద్ది చాలా చక్కటి ఫెసిలిటీస్తో ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం మీరు అందరూ గమనించాలి. టీటీడీ బోర్డు ఆమోదంతో వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్లతో ఈరోజు ఇక్కడ వచ్చే భక్తులకి దర్శనం చేసుకున్న తర్వాత చక్కటి భోజనంతో తృప్తిగా వారి వారి ఊర్లకు వెళ్ళే విధంగా ఈరోజు ఇక్కడ ఫుడ్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, రేట్లు కానీ అన్నీ కూడా చూసి మీరు కూడా తిని మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. తిరుమల వెంకన్న దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందటం చాలా సంతోషంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అవ్వాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా గెలిచి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో. నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధేస్తుంది. కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్ప అని నేను అడుగుతున్నా. ఈరోజు ఐటీడీపీ కానీ, జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ, వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ కార్యక్రమం చేసి ఆ అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఈరోజు 2 ఆడబిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ, జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది. మహిళలు అంటే చులకనగా మాట్లాడటం, వల్గర్గా మెసేజ్లు పెట్టడం, చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి, ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి. రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే, మహిళల్ని కేర్లెస్గా చూసే, మహిళల జీవితాల్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం, జనసేనని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నా.